అందరికీ నమస్కారం. మొదటి శ్రావణ శనివారం పూజ. వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి కూడా 7 కొండలు వదిలి భూలోకాన్ని దిగి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరిన నీ కోరికలు తీరుస్తూ వరాల జల్లును కురిపిస్తాడంట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. ఆ వెంకటేశ్వర స్వామి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కనక వర్షాన్ని కురిపిస్తాడు. శ్రావణ శనివారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది. ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవిని శుక్రవారమే మాత్రమే కాదు, మిగిలిన శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజించవచ్చు. సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్టత స్థానం ఉంది. వారంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అంకితం చేయబడింది. అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు. ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అంతేకాదు శనిదోష నివారణకు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను పాటిస్తారు. కోరి కొలిచి భక్తులను కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, తిరుమలేశుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు. శని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ మొదటి శ్రావణ శనివారం అలాగే మిగతా శనివారాల్లో కూడా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. శ్రావణ శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అభ్యంగా స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి అనంతరం పూజా గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించే దేవుని పటము, దీపాలు, అక్షింతలు, గంధము, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, శంఖము, తాంబూలము, వింజమార, టెంకాయ అన్నీ సిద్ధం చేసుకొని సంకల్పం చేయాలి. ఇందుకు ముందు బియ్యపిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండిలా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోవాలి. అనంతరం ఆ పిండి ప్రమిదలో 7 వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయని విశ్వాసం. శ్రావణ శనివారం వేకువజామున నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ముఖ్యంగా శ్రీవారికి తులసి దళాలను తప్పకుండా సమర్పించాలి. ఎందుకు తులసి దళాలు శ్రీవారికి ఎంతో ప్రీతి. తులసి దళాలు సమర్పించాక స్వామివారు ముగ్ధుడు అయ్యి మనపై కరుణ కటాక్షలు కురిపిస్తాడు. అందుకే పూజలో తప్పనిసరిగా తులసి దళాలను ఉపయోగించాలి. అలాగే శ్రీవారికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు, పానకం, లడ్డు, చలిమిడి, వడలు, చక్కెర పొంగలి అంటే మహా ఇష్టం. ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడితే శ్రీవారు మురిసిపోయి మనకు ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఎల్లప్పుడూ ధాన్యాలతో, ఐశ్వర్యంతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు. ఇలా శ్రీవారి సేవలో మనం ఇలా విశేషంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల సంపదలు కొలువ తీరుతాయని విశ్వాసం. అదేవిధంగా శ్రావణ శనివారం రోజు శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతం కూడా చాలా ప్రత్యేకమైనది. దీనిని సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు. ఎవరి జాతకంలో శనిదేశం ఉందో జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మొదటి శ్రావణ శనివారం నాడు శ్రీనివాసుని కృపతో శనిదోష నివారణకు 7 శనివారాల పూజ చేయాలి. ఎవరైతే 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.
ఈ 7 శనివారాల వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. 7 శనివారాల వ్రతం 7 వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి పెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే. పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా 7 వారాల పాటు చేయాల్సి ఉంటుంది. 7 శనివారాల వ్రతం పూజా విధానం. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి పూజా మంత్రం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించుకొని ఈ రోజు నుంచి 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. వడ్డీ కాసుల వానికి ముడుపులు మూట వ్రతం మొదలుపెట్టి మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తానని మొక్కుకోవాలి. పిండి దీపాలు 7 కొండల వాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. 7 కొండల వాడికి 7 ఒత్తుల దీపం పిండి ప్రమిదలో 7 వత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనలు ఇవ్వాలి. వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించాలి. మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారాన్ని తీసుకోవచ్చు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వెంకన్న దర్శనంతో వ్రతం సమాప్తం. ఇలా నియమ నిష్టలతో 7 శనివారాల పూజ చేసిన అనంతరం ఆ 7 కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తమవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామిని ఎంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఎవరు పూజిస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల్లో వారు తప్పకుండా ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం వెంకటేశాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.